ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధుడైనటువంటి మన దేవుని పేరట ఈ రోజుల వాక్య ధ్యానంలో ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ప్రైజ్ ద లార్డ్ వందనాలు. నేను అపోస్తలుడైనటువంటి పౌలు, ఇద్దరం కూడా అపోస్తలుడైనటువంటి పౌలు చెప్పినట్లుగా ఇప్పుడు ఒక మాట చెప్పి వాక్యాన్ని స్టార్ట్ చేసుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు ఆయన గురించి చెప్తానే నా గురించి కూడా చెప్తా ఏమన్నాడంటే, మేమిద్దరం అంటే నేను పౌలు చెప్తా ఉన్నాడు నా గురించి, మేమిద్దరం ఆకాశంలో ఉన్నటువంటి ఆ వెలుగైనటువంటి వాణిని ప్రకటన చేస్తూ ఉన్నాము. ఈ ప్రకటన చేసేది లేఖనంలో చదువుకుందాం. ఏమని ప్రకటన చేస్తున్నామంటే, అపోస్తలుడైనటువంటి పౌలు గలతీయులకు రాసినటువంటి సంఘానికి చెప్పినటువంటి మాటలను ఇప్పుడు ధ్యానించుకుందాం. మేమిద్దరం ఏం చెప్తా ఉన్నాము? మనుషుల మూలముగా నైనను ఏ మనుషుని వలననైనను కాక, మనుషుల మూలముగా కాక, మరి ఏ ఒక్కడంటే ఒక్క మనుషుని వలన కూడా కాకుండా యేసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడుగా నియమింపబడిన పౌలను నేనును అలాగనే ఆ సంఘం గురించి రాస్తా ఉన్నాడు కదా, సంఘంలో ఉన్నటువంటి వాళ్ళ గురించి చెప్తా ఉన్నాడు. ఇప్పుడు నా గురించి కూడా పౌలు చెప్తా ఉన్నాడు. ఆమె ఏమనంటే, మేమిద్దరము మాతో పాటు ఇంకా ఎంతమంది అయితే మనుషుల ద్వారా అయితే కాదు, మొదట చెప్తా ఉన్నా, మనుషుల ద్వారానైతే ఏ కోశాన కూడా కాదు. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి, అలాగనే పౌలకు కూడా పౌలు దర్శనంలో తెలుసు కాబట్టి, నాకు ఈ బాధ్యత అప్పచెప్పినటువంటి దేవుడు ఆయనని కనపరుచుకొని క్రీస్తుని గురించి, తండ్రి అయిన దేవుని గురించి బోధించమని చెప్తే, అపోస్తలుడైన పౌలు చెప్పినట్లు నా గురించి, అలాగే ఆయన గురించి చెప్పినట్లు మనుషుల వలన అయితే కాదు, ఏ మనుషుని వలననైనా కూడా కాదు, ఏ ఒక్క మనుషుని ద్వారా కూడా కాకుండా క్రీస్తు ద్వారా ఆయనను లేపినటువంటి ఆకాశమందున్నటువంటి సైన్యములకు అధిపతి అయిన యెహోవా వలన మేము ఈ సేవని అపోస్తలులుగా పంపబడినటువంటి వారముగా, దేవుని చేత పంపబడినటువంటి వారముగా ఈ పరిచర్య చేస్తా ఉన్నాం, ఈ పని చేస్తా ఉన్నాం. లేఖనంలో చెప్పబడినట్లు ఈ పరిచర్య దేవుని ద్వారా అనుగ్రహించబడి ఇప్పుడు చేస్తూ ఉన్నటువంటి ఈ పరిచర్య అంతటికి మూలకారకుడుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు, అలాగనే తండ్రి అయిన దేవుడు పంపించినటువంటి ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, లోకంలో వెలుగు అనేది వచ్చింది. ఈ వెలుగు చీకటిగా ఉన్నటువంటి ప్రదేశంలో వెలుగుని నింపుతా చీకటిని పారదోలుతా ఉన్నది అని నేను చెప్తా ఉంటే చిత్రం ఏంటంటే, నేను చెప్తూ ఉన్నటువంటి ఈ మాటలు, ఈ వాక్యము దేవుంది కాబట్టి, దేవుడు పంపించినటువంటి ఆయన పరిశుద్ధాత్ముడు, దేవుని పరిశుద్ధాత్ముడు
అవును, వీళ్ళు చెప్తున్నట్లుగా యేసు ప్రభువు లోకంలో చీకటిగా ఉన్నటువంటి జీవితాలలో వెలుగును నింపుతా, ఆ చీకటి జీవితాలలో ఉన్న ప్రతి దానిని కూడా, చీకటితో పాటు ఉన్నటువంటి ప్రతి లోకపు వ్యర్థము, అలాగనే శాపము, అలాగనే కడిగేసుకున్నా కానీ పోనటువంటి లోకపు బలము, వీటిని అన్నిటినీ కూడా యేసుక్రీస్తు పారదోలుతా ఉన్నాడని మేము చెప్తా ఉన్నాం. చెప్తా ఉంటే తండ్రి అయినటువంటి దేవుడు పంపించినటువంటి ఈ పరిశుద్ధాత్ముడు మా వాక్యానికి కాదు దేవుని వాక్యానికి అనుకూలంగా నేను చెప్తున్న దేవుని మాటల్ని రూఢీపరుస్తా ఉన్నాడు. అందుకు దేవునికి స్తోత్రము కలుగును గాక. అపోస్తలుడైనటువంటి పౌలు బాగా మంచిగా అక్షరానికి పేర్చి సంఘానికి మంచి బంగారం లాంటి మాటలు అంటారు కదా, అలాగ రాసి పంపించండి గలతీయులకి. మనుష్యుల వలననైనా కాక, ఏ మనుష్యుని వలన కాక, యేసుక్రీస్తు ద్వారా ఆయనను లేపినటువంటి తండ్రి అయినటువంటి దేవుని వలన అపోస్తలులుగా ఉండుటకు నియమించబడి ఈ పరిచర్యను కొనసాగిస్తా ఉన్నాం. అపోస్తలులు అంటే అర్థం ఏంటో తెలుసా? పంపబడినటువంటి వాళ్ళు. అపోస్తలులు అంటే పంపబడినటువంటి వారు. పంపబడినటువంటి వారు ఎవరు? పంపించింది ఎవరు? లేఖనంలో స్పష్టంగా ఉన్నది. పంపించింది తండ్రి అయిన దేవుడు, పంపబడ్డది అపోస్తలుడైనటువంటి పౌలు. ఎందుకు? లోకంలో చీకటి ఉంది. అన్ని వాటిలో ఇన్ని వాటిలో అని చెప్పానని బల్బులు దొరికితే ఆ వెలుగు కాదు, ఆ వెలుగు గురించి కాదు. ఆ వెలుగు మన కళ్ళకి కనపడుతుంది. కనపడని చీకటి ఉంది జీవితాల్లో, కనపడని చీకటి ఉంది. ఆ చీకటి పోవాలంటే ఈ వెలుగు మన జీవితాల్లో ఉండాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా కూడా పరిశుద్ధాత్మ దేవుని కార్యాలను గ్రహించలేని స్థితిలో ఉంటే ఒక్కసారి ఆలోచన చేసి ఈ జీవము కలిగినటువంటి వెలుగులో నిలబడతాం. లేఖనం చదువుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు ఎలాగుంటాయో. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. మీకు జ్ఞాపకం చేస్తాడు. ఎవరంటే యేసుక్రీస్తు అయితే కాదు. యేసుక్రీస్తు చెప్పినటువంటి వాక్యాన్ని తండ్రి పంపించినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు జరుగుతున్నటువంటి యేసుక్రీస్తు పేరు మీద నిలబడే జీవితాలు మొదలుకొని వాళ్ళ జీవితాల్లో ఉన్నటువంటి సాక్ష్యాల వరకు పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు పేరట జరిగిస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు పేరు మీద జరిగిస్తూ ఉంటాడు. అవును, యేసుక్రీస్తు చెప్పిందే సత్యం అని ఇప్పుడు రూఢిగా ఆయన కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తూ ఉన్నాడు. ఆ జరిగించే కార్యాలని, ఆ జరిగించబోయేటువంటి దేవుని శక్తిని, ఆ దేవునిని మీకు ప్రకటన చేస్తూ ఉన్నాం. ఎవరి ద్వారా అంటే నాకు పాస్టర్ ట్రైనింగ్ ఇచ్చి నాకు 4 మాటలు నేర్పించి వెనకుండి పుష్ చేసి
వెనకుండి నెట్టి నాకు తండ్రిగా ఉన్నటువంటి, ఆత్మీయ తండ్రిగా ఉన్నటువంటి దేవుని సేవకుడైతే ఎంత మాత్రం కూడా కాదు. ఆమె ప్రైజ్ ద లార్డ్. దైవ సేవకులు మనుషులు ఎంత మాత్రం కూడా కాదు. ఆమె ఇప్పుడు అర్థమైందా? దేవుని ద్వారా, ఆయన పవిత్రమైనటువంటి వాక్యము ద్వారా, తలంపుల ద్వారా, వీటికి మించి ఆయన దర్శనము ద్వారా దేవుని చేత అపోస్తలులమని నియమించబడి, ఈరోజు మన వాక్య ధ్యానము ఏమై ఉన్నదో ఆ వాక్యముతో పాటుగా క్రీస్తుని ప్రకటన చేస్తా ఉన్నాం. అందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ జీవితాల్లో ఉన్నటువంటి శాపాలు, దోషాలు, అలాగనే చీకటిని యేసుక్రీస్తు పారద్రోలినట్లుగా మీకు యేసుక్రీస్తు గురించి ఈయనే నిజమైనటువంటి వెలుగని ప్రకటన చేస్తా ఉన్నాం. ఈరోజు మన వాక్యము ధ్యానించుకుందాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 5వ వచనం. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. లోకములో ఉన్నంతసేపు ఈ లోకానికి వెలుగుని నేను, అటు తర్వాత మాబోటి వాళ్ళు, ఆమె అపోస్తలుడైనటువంటి పౌలు, అపోస్తలుడైనటువంటి నేను ఈ వెలుగైనటువంటి మహాదేవుని ఎప్పుడైతే ప్రకటించి ఈయనను ఆశ్రయిస్తే మీ జీవితాలలో కనపడినటువంటి ఆ చీకటిని పారద్రోలటమే కాదు, ఆ చీకటిని తరిమి కొట్టడమే కాదు, మిమ్మల్ని గట్టిగా ఉండేటువంటి ప్రదేశాలలో నెమ్మదిగా కూర్చుండబెడతాడు అని ఈ దేవుని గురించి ప్రకటన చేస్తా ఉన్నాం. ఈ యేసుక్రీస్తు మాకు చెప్తే మేము పట్టుకొని ఈ వాక్యాన్ని ప్రకటన చేస్తా ఉన్నాం. అపోస్తలులుగా నియమించబడి మనుషుల ద్వారా కాక, లోకములో ఉన్న ఈ వెలుగు మాత్రమే పోగొట్టలేనటువంటి మనుషుల ద్వారా, మరి ఏ మనుషుని వలన కాక దేవుని వలన మాత్రమే సాధ్యమయ్యేటువంటి ఆ చీకటిని పారద్రోలే ఆ గొప్ప శక్తి, ఆ గొప్ప వెలుగుని మనము ఈ క్రీస్తులో నుంచి పొందుకోవాలి. ఈ క్రీస్తు కూడా అదే జరిగించబోతా ఉన్నాడు మన జీవితాల్లో. ఏ మనుషుల్ని ఆశ్రయించినా, మరి ఎవరి దగ్గరికి పోయినా సరే కనపడనటువంటి ఆ చీకటిని పారద్రోలలేరు, కనపడనటువంటి ఆ శాపాలని పోగొట్టలేరు. ఈ నిజమైనటువంటి వెలుగు మాత్రమే పోగొడుతుంది. ఆమె పోగొడుతుంది. ఈ గొప్ప వెలుగు మీ జీవితాలలో మీకు గొప్ప ఆశీర్వాదాలను కలగజేసి పరిశుద్ధాత్ముని చేత మీరు స్థిరపరచబడేటట్లుగా దేవుడు తన కృపను మీ మీద కుమ్మరింప చేయును గాక. ఇక ఈరోజు వాక్యము గురించి ప్రార్థించుకుందాం. దేవుడు తన పవిత్రమైన వాక్యమును మన జీవితాలను జరిగించి ఆయనకు మహిమ తెచ్చుకొనును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ ఉదయకాలపు ప్రార్థన యందు కృప చూపించి, లోకమందున్నటువంటి వెలుగు ఏది కూడా నీకు సమమైనది కాదు. నీవు మాత్రమే నిజమైనటువంటి వెలుగు అయ్యుండి మాతో పాటు లోకములో ఉన్నటువంటి ఈ వెలుగు యొద్దకు రాలేని స్థితిలో ఉన్నటువంటి వారిని మాతో పాటుగా నీ ముందర నిల్వ చేయుటకు నీవు సమర్థుడవు. ఆ చీకటిలో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి ప్రాణాత్మ దీపాలను వెలిగించి నిజమైనటువంటి నీ పరిశుద్ధ వెలుగులోనికి నడిపించమని, ఈ కార్యములు జరిగించుటకు నీవు సమర్థుడవు, శక్తిమంతుడవు. నీ పరిశుద్ధ ఆత్మ
బలమైనది కనుక నీ ఆత్మ ద్వారా నీ కార్యములను, నీ మార్గములలో, నీ మందిరములను జరిగించండి. పరిశుద్ధమైన తండ్రి, ఈ పాదముల యొద్ద ఈ ప్రార్థనలను ప్రతిష్ఠించి యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని ఉన్నతమైన కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.